Next one, if a point P is moving such that the lengths of tangents drawn from P to the circles x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0, comma x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 are equal. Okay, P అనే పాయింట్ దగ్గర నుండి ఈ రెండు సర్కిల్స్కి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క లెన్స్ అనేవి ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P. సో రఫ్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో రెండు సర్కిల్స్ ఈ విధంగా మనం తీసుకుందాం. సో P అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి సో ఫస్ట్ సర్కిల్కి డ్రా చేసినటువంటి టాంజెంట్ అది ఫస్ట్ సర్కిల్ని T1 దగ్గర, రెండవ సర్కిల్ని T2 దగ్గర టచ్ అవుతున్నట్టుగా మనం తీసుకోవచ్చు. సో లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ అంటే PT1 PT2. సో సెకండ్ సర్కిల్ కాబట్టి T2. సో PT1 is equal to PT2. So lengths of tangents are equal. That means so length of tangent from P to first circle is PT1. Length of tangent from P to second circle is PT2. Okay. సో మరి లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే రూట్ ఆఫ్ S11 అనే ఫార్ములా ఉంటుంది కాబట్టి రూట్ పోవాలంటే మనం స్క్వేరింగ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ స్క్వేరింగ్ we get it as PT1 square is equal to PT2 square. Let P be the point which is x1 y1. P అనే పాయింట్ మనం x1 y1గా మనం తీసుకుంటాం. సో PT1 స్క్వేర్ అంటే ఇందులో మనం x ప్లేస్లో x1 y ప్లేస్లో y1 పెట్టేసి యాస్టీస్గా నోట్ చేసుకుంటాం. సో x స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్, y స్క్వేర్ మీన్స్ y1 స్క్వేర్, plus 8x become 8x1, 12y become 12y1 plus 15 is equal to PT2 square. P అనే పాయింట్ దగ్గర నుండి సెకండ్ సర్కిల్కి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్టర్ స్క్వేరింగ్ ఇట్ ఈస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఓకే, సో క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. x1 స్క్వేర్ y1 స్క్వేర్ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ మనం చూసినట్లయితే రైట్ సైడ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 మైనస్ 4x1 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ మైనస్ 6y1 బికమ్ ప్లస్ మైనస్ 12 బికమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. 8 plus 4 12x1 అట్లానే y టర్మ్స్ 12y1 plus 6y1 18y1. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 15 plus 12 27 is equal to 0. ఓకే, సో ఈ మొత్తం కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 4 3 6 3 9. Therefore locus of P is, locus అంటే మనం జనరలైజేషన్ చేసి రాయాలి. x1 బదులు x, y1 బదులు y. సో ఇట్ బికమ్ 4x plus 6y plus 9 is equal to 0, which is the locus of P.